నమస్తే అండి. రుచులకు పోవద్దు. ఆహారం తీసుకోవడం అనేది జీవకోటి అంతటికీ సామాన్యం. అయితే ఆహారం శరీరాన్ని రక్షించడం కోసం మాత్రమే తీసుకోవాలి. అంతేకాని ఆహారం కోసమే బ్రతకకూడదు. మన చుట్టూ కొందరు బుద్ధిమంతులుంటారు. వారు తినటం కోసమే పుట్టినట్లుంటారు. కూరలో కారం కాస్త తక్కువైనా, అన్నం కాస్త మెత్తనైనా పళ్ళెం విసిరి కొట్టేస్తారు వాళ్ళు. ఆ వంట చేసిన వారిని నానా తిట్లు తిడతారు. తామేదో ఆ తిండి కోసం ఉన్నట్లు, అది రుచిగా లేకపోవటం వల్ల తమ జన్మ నిరర్థకమైపోయినట్లు ప్రవర్తిస్తారు. అదేమైనా స్థిరంగా ఉంటుందా కడుపులో? అటువంటి వారందరూ బాబా బోధల్ని గుర్తు చేసుకోవాలి. బాబా తనకు వచ్చే ప్రసాదాలు, భిక్షాన్నము, మిఠాయిలు, పూరీలు, కూరలు అన్నీ కలిపి ఎన్నో జీవులకు పంచి కేవలం 4-5 ముద్దలు మాత్రమే తినేవారు. సాయిని నిత్యస్ఫురణలో ఉంచుకున్నప్పుడు దీనిని కూడా ఆచరణలో పెట్టాలి. వంట ఎలా ఉన్నా ఆ వేళ అదే సాయి మనకిచ్చిన ఆహారం, అదే మనలో అగ్ని రూపంలో వెలుగుతున్న పరమాత్ముడికిచ్చే నివేదన. ఈ భావం వస్తే చాలు, మనకి రుచులు బెడద ఉండదు. సాయి తాను వండి వడ్డించే విషయంలో మాత్రం ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ఎంత రుచిగా చేయవచ్చో అంత రుచిగానూ చేసేవారు. అంటే దీనికి అర్థం, మనం తినే విషయంలో కేవలం రుచులకు మాత్రమే ప్రాముఖ్యం ఇవ్వకూడదు, కానీ ఇతరులకు ఆహారాన్ని పెట్టే విషయంలో మాత్రం పూర్తి శ్రద్ధ తీసుకోవాలి అని గ్రహించాలి.